వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. తప్పని చెప్పని క్లబ్ కమిటీకి అలాగే మెంబర్స్ చెప్పి ముందు దాన్ని ఏదైతే కోర్ కమిటీ ఉందో దాన్ని రద్దు చేయమని చెప్తాం. ఆ తర్వాత కూడా ఇది ఒక పొలిటికల్ రీహాబిలిటేషన్ సెంటర్ కూడా కొంత ఆరోపణ వచ్చింది. ఇవన్నీ రావడం బట్టి మనం కార్యవర్గానికి అందరూ చెప్పి ఇది ఒక మంచి ఉద్దేశంతో స్టార్ట్ చేసాం. ఆ పర్పస్ డివేట్ అవుతుంది. ఏదైనా వివాదాలు వస్తున్నాయి కాబట్టి కంప్లీట్గా దీన్ని రివామ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. దానికి సహాయ సభ్యుగా నాకు కూడా బాధ్యత స్టార్ట్ చేసి మొత్తం ఇచ్చేయడం చెప్పని చెప్తాం. మరి దానికి అంతా కూడా కమిటీ అభివృద్ధి ఆ కమిటీ మొత్తం కూడా రాజీనామా చేసి ఇప్పుడు ఫ్రెష్గా ఒక ఎలక్షన్ వెళ్ళాలని కూడా నేను అనిపిస్తున్నాను. ఆ ఫ్రెష్గా ఎలక్షన్ వెళ్ళాలని నిర్ణయించుకున్న తర్వాత దానికి ఎలక్షన్ ఆఫీసర్ పెట్టారు, ప్రాసెస్ స్టార్ట్ చేశారు. మళ్ళీ అక్కడ కొన్ని అంటే నేను ఒకటే మీకు తెలియజేసాను, విశాఖపట్నంలో క్లబ్లు బతకాలి. మనకి వాటర్ క్లబ్ ఉంది, గోల్ఫ్ క్లబ్ ఉంది, ఆఫీసెస్ క్లబ్ ఉంది, అలాగే సెక్యూరిటీ క్లబ్ ఉంది. ఇలా చాలా క్లబ్లు ఉన్నాయి. అయితే ఇక్కడ పిల్లర్ క్లబ్ స్పెషాలిటీ ఏంటంటే ఇప్పుడు ఎవరైనా వాటర్ క్లబ్లో మెంబర్షిప్ కావాలంటే దానికి ఒక 30 లక్షలు కట్టాలి. అదే గోల్ఫ్లో కట్టాలంటే ఇంకో 30 లక్షలు కట్టాలి. ఇట్లా సామాన్యులకు అడ్డుకోవడం లేకుండా అవి చాలా ఎక్కువ మెంబర్షిప్తో ఉన్నాయి. అదే పిల్లర్ క్లబ్ అంటే అందరికీ ఒక మిడిల్ క్లాస్ కానీ రిజర్వ్గా ఉండే ఎంప్లాయీస్ అందరికీ అందుబాటులో ఉండే మెంబర్షిప్ పెట్టాలి. అందుకే దీనికి దాదాపు 15,000 మంది పైగా మెంబర్స్ కూడా చేరారు. మరి ఇటువంటి క్లబ్ అనేది అన్ఫార్చునేట్గా ఇంతకుముందు ఏ క్లబ్ వాటర్ క్లబ్ కానీ లేకపోతే గోల్ఫ్ కానీ ఆఫీసెస్ క్లబ్ కానీ సెంచరీ కానీ ఎన్నో ఏడపించినా ఎప్పుడు ఇటువంటి వివాదాల్లో ఇది గురికాదు. అన్ఫార్చునేట్ గా ఎంతో మంచి ఉద్దేశంతో స్టార్ట్ చేసిన పిల్లల క్లబ్ ముందుగా ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే గారైన గంటా శ్రీనివాసరావు గారికి ఓటమి లేని నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే అది గంటా శ్రీనివాసరావు ఈ రాష్ట్రంలో. దానికి ఇక్కడ భీమిలి అత్యంత వేగంగా అభివృద్ధి చెందే ప్రదేశము భీమిలి. దాంట్లోనే ఈ ఫిలిం నగర్ క్లబ్ ఇక్కడ ఉండటము, నేను గౌరవనీయులైన గంటా శ్రీనివాసరావు గారిని నేను ఒక ప్రక్షాళన చేయాలి, మంచి అత్యంత అద్భుతంగా ఈ ఫిలిం నగర్ క్లబ్ ని మనం కట్టి ప్రజలకి అట్లాగే ఎవరైతే మెంబర్స్ ఉన్నారో వారికి తగిన న్యాయం చేయవలసిన బాధ్యత మనం ప్రజాప్రతినిధుల పైన ఉంది. అందుకు మీరు దీన్ని రోల్ గా తీసుకుని మీరు ముందుండి నడిపించండి అంటే వారు ఇందాక చెప్పినట్టుగా ఈ స్థాయిలో ఉండి మనం దీనికి ఇంకా వేరే వాళ్ళు చేస్తే బాగుంటుంది అంటే నేను టేకప్ చేసి నేను రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాను సార్ అని చెప్పడం జరిగింది. తప్పనిసరిగా ఆ విధంగా చేస్తే బాగానే ఉంటుందని చెప్పి అందుకని చెప్పి ప్రెసిడెంట్గా నామినేషన్ వేయడం జరిగింది. అట్లాగే నేను ఇంతకుముందు కొన్ని అసోసియేషన్స్లో ప్రెసిడెంట్గా చేశాను. విశాఖపట్నం డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా సుమారు 10-12 సంవత్సరాలు చేశాను. అట్లాగే ఐటీ పార్క్స్ అసోసియేషన్, మన విశాఖపట్నం ఐటీ పార్క్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా చేశాను. ప్రజాప్రతినిధులుగా ఉన్నప్పుడు కొంచెము సోషల్ రెస్పాన్సిబిలిటీ అట్లాగే విశాఖపట్నం గౌరవాన్ని కూడా మనం బయటికి పెద్ద ఎత్తున తీసుకుని వెళ్ళవలసిన అవసరం ఉంది. అందుకు నేను గంటా గారిని అడిగినప్పుడు నువ్వు నామినేషన్ వేయండి అని చెప్పిన ప్రకారం నేను నామినేషన్ ప్రెసిడెంట్గా వేశాము. కానీ ఇక్కడ కూడా రాజకీయాలతో సంబంధం లేదు, కేవలము అందరినీ కూడా ఒక సోషల్ ఈక్వేషన్స్ ప్రకారం ఉండి, సరే రకరకాల కారణాలతోటి అది అంతకుముందు వేసింది క్యాన్సిల్ అయింది ఎన్నికల ప్రక్రియ. ఇప్పుడు మళ్ళీ కొత్తగా వారు ఎప్పుడైతే క్లబ్ మేనేజ్మెంట్ వారు డేట్ ఇస్తారో మళ్ళీ దాని ప్రకారము మళ్ళీ ఒక ప్రాసెస్ పెట్టుకుని చెయ్యాలనేది ఉద్దేశం. కానీ ఒక్కటి ఏంటంటే విశాఖపట్నంలో ఉన్నవారు, ఇతర రాష్ట్రాల్లో ఉన్నవారు, ఆల్రెడీ ఇక్కడ ఫిలిం నగర్ క్లబ్లో ఉన్నవారు మెంబర్స్ అత్యంత గౌరవంగా అరే మనకు ఒక అద్భుతం వచ్చింది అనే ఉద్దేశంతో ఉండేటట్టు ప్లాన్స్ ముందుగా ఉండబోతున్నాయని చెప్పి తెలియజేసుకుంటారు. అందరూ దీనికి ప్రతి ఒక్కరూ సహకరించవలసిన అవసరం ఉంది. అట్లాగే గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు వాళ్ళ దృష్టికి ఇందాక గంటా శ్రీనివాసరావు చెప్పడం జరిగింది. అసెంబ్లీలో కూడా మనం ప్రస్తావించడము, వాటిని కూడా రిక్వెస్ట్ చేయడం తప్పనిసరిగా చేద్దామని చెప్పడం. ఇప్పుడు ఆయన నియోజకవర్గం కాబట్టి ఆయన కూడా ఫుల్గా పుష్ చేసి ఇద్దరం కలిసి తప్పనిసరిగా ఇది ఫిలిం నగర్ క్లబ్ ని ఒక అత్యంత వైభవంగా ఒక చాలా ప్రెస్టీజియస్ గా అంటే నెంబర్ 1 కావచ్చు, నెంబర్ 2 కావచ్చు, అంటే విశాఖపట్నంలో ఉన్న క్లబ్స్ లో ఆ స్థాయికి తీసుకుని వెళ్ళాలి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.